అతని మహనీయుడి యొక్క సంస్కరణ సభని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమంది మిత్రులు మధ్య మధ్యలో లేచుకోవడమే కొంచెం మనకు అనిపిస్తలేదు. ఎందుకంటే అంతటి గురువృద్ధ దశలో కూడా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా అది చిన్నదా పెద్దదా అని కూడా చూడకుండా తప్పకుండా మన వంతుగా వచ్చి అంత చేతగా ఉన్నా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి మహనీయుడు బాపూజీ. మన హాస్టల్ దగ్గర కూడా ఎన్నో మీటింగ్లు జరిగినప్పుడు మనం ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో మనం అండగా నిలబడేటువంటి మహనీయుడు. అంటే ఇక అతని గురించి అతని స్ఫూర్తిగా అతని సంస్మరణ సభలో మనం మాట్లాడుకోవాల్సిందిగా నా వంతుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను. సద్భావన అనేటువంటి ఒక పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఇంకా సక్సెస్ కాకపోవడానికి, తెలంగాణ రాకపోవడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో అనేటువంటి కనిపెట్టినటువంటి మహానుభావుడు మన బాపూజీ. అన్ని వర్గాలతోటి, అన్ని సామాజిక వర్గాలతోటి, అన్ని పార్టీలతోటి, చివరికి సీమాంధ్ర ప్రాంత నాయకులతో కూడా తను ముఖాముఖిగా కలిసినటువంటి మహావ్యక్తి. అందరికీ మహానుభావం నుంచి మనం నేర్చుకోవాల్సింది, ప్రప్రథమంగా నేర్చుకోవాల్సింది అందరినీ కలుపుకొని పోవాలి, అందరి ఐక్యతే లక్ష్య సాధనకి తొలిమెట్టు అవుతుంది అనేటువంటిది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందే కావాలి. దాని తర్వాత కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు మామూలుగా అయితే బ్రతికున్న వ్యక్తి మంచిని గుర్తించరు, చనిపోయిన వ్యక్తి చెడును గుర్తించరు ఈ సమాజం. కానీ బాపూజీ బతికున్నప్పటికీ, అమరుడైనప్పటికీ కూడా గుర్తించేది మంచి. అతని నుంచి మనం పొందేది కూడా మంచి, అతని నుంచి గుర్తించేది కూడా మంచి. అంతటి మహానుభావుడితో నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అనుబంధం ఉన్నందుకు నిజంగా నేను ఇలా ఒక అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. మా వివాహం కూడా ఆ మహానుభావుడి చేతుల మీదుగానే జరిగింది. ఒక 1000 మంది పార్టిసిపేట్ చేసినటువంటి మా పెళ్లిలో అనుకోకుండా, అసలు అంతమంది కూడా వస్తారని మేము అనుకోలేదు, బాపూజీ గారి చేతుల మీదుగా దగ్గర మిత్రులతో చేసుకున్నాం అనుకున్న వివాహానికి చాలా పెద్ద ఎత్తున మా వివాహం జరిగింది. అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. చనిపోవడానికి ఒక రోజు ముందు బాపూజీకి ఒంట్లో బాగాలేదంటే చూద్దామని వెళ్ళినప్పుడు కూడా నాకేం కాదమ్మా మనమరాలని పిలిచేటోడు. అందుకు ఇంకా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదని మా మన్మరాలు అని చెప్పేటోడు. బయట కూడా ఇంటికి వెళ్ళినా కూడా మా మన్మరాలు వచ్చిందని చెప్పి దగ్గర వచ్చి పెట్టుకుని మాట్లాడాడు. చనిపోవడానికి ముందు రోజు వెళ్తే హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఆ తర్వాత వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు, ఏదేమైనా మనం సాధించుకొని తీరాలి తెలంగాణని, నాకేం కాలేదు, కొంచెం రక్తం తక్కువ అయిందట, రక్తం ఎక్కిస్తారు, కొద్దిగా కాలు చేతులు వాసినాయి అంతే అని చెప్పి అంత నిమ్మలంగా మాట్లాడొచ్చినాక తెల్లవారే అనుకోకుండా చనిపోయిందని తెలిసి చాలా బాధపడచ్చు. కానీ ఇక మనిషి పుట్టుక కాదు, అసలు ఈ భూమి మీద ప్రతి ప్రాణికి మరణం అనేది తప్పదు. కానీ ఆ మరణం అమరం కావాలంటే ఆ ఆశయాన్ని మనం కొనసాగించాలి. అంతటి మహానుభావుడి యొక్క ఆశయాన్ని మనం కొనసాగించాలని విద్యార్థులని కోరుతూ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు, రోజు మనం పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం. అలాగే శ్రీమాంధ్ర ప్రాంత నాయకులు మన అంత పెద్ద ఎత్తున జరిగిన 30 తారీఖు మార్చు, అసలు ఎంత ఘనంగా జరిగింది ఆ మార్చ్ అనేది. అంత నిర్బంధాలు విధించి, ఒకవైపు అనుమతించి కూడా అంత నిర్బంధాలు విధించినా కూడా కట్టలు తెంచుకొని వచ్చినటువంటి ప్రజా ఉద్యమము ఒక ఫ్లో లాగా, ఒక నది కూడా ఏదైతే ఒక జీవనది పారుతూ ఉంటుందో ఆ మాదిరి కనిపించింది అక్కడ నిలబడి చూస్తుంటే. ఇట్లా వస్తున్నారు, ఇట్లా పోతూ ఉన్నారు జనాలు. అంతటి మహాసభ జరుగుతుంటే శ్రీమాంధ్ర ప్రాంత నాయకులు 10,000 మంది వచ్చిండ్రు, 20,000 మంది వచ్చిండ్రు, 30,000 మంది వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రుల మీద, అక్క లాంటి వాళ్ళ మీద, సార్ లాంటి వాళ్ళ మీద, అలాగే మిగతా కొంతమంది నాయకుల మీద కేసులు పెట్టడానికి ప్రోత్సాహం చేసినటువంటి వాళ్ళు, హక్కుల మీద మేము పోరాటం చేస్తాము, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా సభ నిర్వహించిందని చెప్పి అంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పపెట్టుగా ఉండాలంటే బాపూజీ గారి ఆశయ సాధన కొనసాగిస్తూ ఐక్యంగా పోరాడటమే. నిజమే, ఒప్పుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి కులాల పరంగా, మతాల పరంగా, భావాల పరంగా విడివిడిగా ఎన్నో ఉండొచ్చు. కానీ మన ఉమ్మడి లక్ష్యం తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ లక్ష్య సాధన కోసం మనం అందరం కలిసి కృషి చేయాలి. దానికోసం అవిశ్రాంతంగా పోరాటం చేయాలని మరొకసారి విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.